హాయ్ నమస్తే అండి. బాగున్నారండి? ఈరోజు నేను వచ్చేసి వీడియో క్యాప్సికమ్ ఉంది కదండి, క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. క్యాప్సికము, కూస, తర్వాత వచ్చి ఒక క్యారెట్ మిక్స్డ్ అండి. ఓకే, నేను అర్ధ కేజీ తీసుకున్నానండి క్యాప్సికము. చూడండి, అర్ధ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నా, 3 వచ్చేసి కూస తీసుకున్నా, తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీంట్లో కొంచెం కారం తక్కువ వేసుకోవాలండి. టమాటాలు వచ్చి 2 తీసుకున్నాను, నీట్గా కడిగి పెట్టాను. క్యాప్సికమ్ వచ్చేసి 5 అండి, అర్ధ కేజీ అనుకోండి. ఒక 450 గ్రాములు, అటు ఇటు ఒక అర్ధ కేజీ. ఓకే, ఇవన్నీ మనం ఫస్ట్ ఇది తొక్క తీసేసి ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ఇవి అంతా. తర్వాత ఇందులో మసాలాలు మనం ఏమేస్తున్నామో చూపిస్తాను. చూడండి, కొంచెం పల్లీలు వేస్తున్నా, కొంచెం వచ్చేసి కాజు, ఒక 10 వచ్చేసి కాజు వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు వచ్చేసి నూగులు, కొంచెం సాజీరా 1 టీ స్పూను, ఒక 5 వచ్చేసి లవంగాలు, కొంచెం చెక్క, గసగసాలండి. ఇవి మనం పౌడర్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇంకేమేమి వేస్తాము, ఎట్లా చేస్తామో చూపిస్తానండి. ఓకే, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి, మనం క్యాప్సికమ్ వచ్చేసి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకోకుండా ఇలాగా ఈ సైజ్ క్యాప్సికమ్ మనం కట్ చేసుకోవాలి. ఓకే అండి, అన్నీ కట్ చేసేసాను. చూడండి, క్యాప్సికమ్ కట్ చేశాను, కూస అండ్ క్యారెట్. ఓకే, తర్వాత వచ్చేసి టమాటో నేను మిక్సీ పెడతానండి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేశాను, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. పల్లీలు ఫస్ట్ ఫ్రై చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం చెక్క వేసుకుందాము, అలాగే లవంగాలు, జీడిపప్పులు, గసగసాలు, తెల్ల నువ్వులు అన్నీ ఒకేసారి వేసుకుందామండి. సాజీరా 1 స్పూన్ వేసాను, టీ స్పూను. ఇవన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే నిజం చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొన్ని ఫ్రై చేస్తాం, ఎక్కువ లేకుండా. అండి, క్యాప్సికమ్ ఫ్రై అయిపోయాయి. ఎందుకంటే మనం పచ్చి వేసామనుకోండి అంత టేస్ట్ అనిపిస్తుందండి కర్రీ. లైట్గా మనం ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. మనం కూస చేసుకుందాము. అండి, క్యారెట్ వేసేసి కట్ అయిపోతుంది అన్నమాట. ఓకే అండి, చాలండి, ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందాము. అన్నీ తిరగవాతకి ఓన్లీ జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మెంతిపిండి అండి. చాలు ఇవే. ఇంకా మనం చూడండి, నేను ఆనియన్ వచ్చేసి మిక్సీ పట్టేసానండి.
ఆనియన్ మిక్స్ ఎందుకు పెట్టానంటేనండి గ్రేవీ అనేది మనకు బాగా వస్తుంది, అందుకని ఆనియన్ మిక్సీ పట్టేసాను. మనకు ఆనియన్ బాగా పచ్చివాసన పోవాలండి. ఓకే అండి, 2 ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్. ఓకే అండి, మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఓకే అండి, మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ కొంచెం. ఇది మనకు మంచిగా పచ్చివాసన పోవాలి. Back, okay? I have phone, I gave you phone. ఓకే అండి, పచ్చివాసన పోయింది అల్లం పేస్ట్. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకుందాము. రెండు నిమిషాలు క్యాప్ పెట్టుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు మసాలా వేసుకుందాము. మనము కారం అనేది తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకు క్యాప్సికమ్ అనేది కొంచెం కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, అలాగే కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ అండి, ఎక్కువ ఏం కాదు, 1 స్పూన్ సరిపోతుంది మనకి. 1/4 స్పూన్ వచ్చేసి కారం వేసాను, 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసానండి. మనం పెరుగు వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకుందామండి, ఎక్కువ ఏం కాదు, 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం
ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టుకున్నామండి. ఓకే అండి, కొంచెం మనం కసూరి మేతి వేసుకుందామండి. లైట్గా ఇలా కట్ చేసి వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనము ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకుందాము. తర్వాత కూస, క్యారెట్, పచ్చిమిర్చి అండి. మూత పెట్టేసుకొని వదిలేద్దాము. మనం ఇందులో గరం మసాలా అనేది యూజ్ చేయలేదండి. చెక్క లవంగాలు నేను ఫ్రై చేసి వేసేసాను కాబట్టి సరిపోతుంది. అండి, ఎందుకంటే మనకు తిక్కుగా ఉంది. రెండోది వచ్చి మనం కాజు వేసాం కాబట్టి తిక్కు అవుతుంది కర్రీ. స్మెల్ అయితే నిజంగానే చాలా బాగుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం వెజిటేబుల్ రైస్ కానీ చపాతీకి కానీ కరివేపాకు వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను కొంచెం చూశాను. చపాతీకైనా, పూరీకైనా, సంగటికైనా, దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, చూడండి, మనకి ఈ మాత్రం తిక్కుగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది చల్లారింది అనుకో ఇంకా కొంచెం తిక్కు అవుతుంది. ఓకే, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, చాలు ఈ మాత్రం మనకి. ఓకే అండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి. సారీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. ఓకే అండి, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి అందరికీ ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి, సంతోషంగా ఉండాలి మీరు మీ పిల్లలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.